నమస్తే. తెలంగాణ ఏర్పడి ఒక పుష్కరం గడుస్తూ ఉంది. గతంలో దేనికోసం అయితే మనం కొట్లాడినామో తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం అని చెప్పి మళ్ళొకసారి ఆ పదాలన్నీ కూడా పునరావృతం అవుతూ ఉన్నాయి. రీసెంట్గా జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా చాలామంది తెలంగాణ వాదులు తెలంగాణ ప్రేమికులు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశం మీద కొన్ని సంఘాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి, అనేక వేదికలు కూడా పుట్టుకొస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మన తెలంగాణని మనం రక్షించుకోవాలి, మళ్ళొకసారి తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉన్నది, అస్తిత్వం మీద కావచ్చు ఆత్మగౌరవం మీద కావచ్చు అని చెప్పి. అందులో భాగంగా వచ్చినటువంటి తెలంగాణ రక్షణ వేదిక అనేది ఒక సంఘాన్ని ఏర్పరచుకొని తన వంతుగా వాయిస్ ఇచ్చుకుంటూ నిజంగా ఏదైతే దాడి జరుగుతూ ఉన్నదో దాని గురించి చెప్తా వస్తూ ఉన్నటువంటి వ్యక్తి చింతల విజయ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మిగతా అన్ని అంశాల గురించి కూడా చర్చిద్దాం. అన్న నమస్తేనే. అన్న నమస్కారం. ఏందన్న తెలంగాణ రక్షణ వేదిక అన్న అంటే ఎందుకు దేనికోసం పుట్టింది? అంటే ఏదైనా హైప్ కోరుకుంటున్నారా లేదంటే ఏంది? అన్ని నార్మల్గా వస్తూ ఉన్నారు కదా అందరూ, మనం కూడా అలాగా మాట్లాడితే కొంత హైప్ అవుతాం అనుకుంటారా ఏంది? హైప్ అంటే పొలిటికల్ పార్టీ అయితే హైప్ కోరుకుంటే దానికి ప్రతి సిద్ధాంతం భావజాలం పద్ధతి ఉండొచ్చు, కానీ ఇది మాది పొలిటికల్ పార్టీ కాదు. తెలంగాణ రక్షణ వేదిక అనేది తెలంగాణ అస్తిత్వం కోసం పెట్టిన ఆర్గనైజేషన్. ఇది అస్తిత్వం అనేది ప్రమాదం ఉంది కాబట్టి ఈ తెలంగాణ అస్తిత్వం ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఎవరి నుంచి పొంచి ఉంది, ఎక్కడి నుంచి శత్రువు మన మీద దాడి చేస్తున్నాడు, తెలంగాణ ఏ రకంగా రక్షించుకోవాల ఉద్దేశం మీద రక్షణ వేదిక పెట్టడం జరిగింది. అంటే ఏ విధంగా దాడి జరుగుతుందని, మరి ఒక ఆత్మనే ప్రమాదంలో ఏ విధంగా దాడి జరుగుతుందంటే మీరు చూడండి, రాష్ట్రంలో ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఎక్కడ పాలన కొనసాగుతుందని చెప్పండి. ఒకవైపు పాలన పక్కకు పెడితే మరోవైపు ఆర్థిక దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి వనరులు కూడా పూర్తిగా కొలగొట్టబడినాయి, కబ్జాలు చేయబడినాయి, ఇండస్ట్రీలు పెడుతున్నారు. ఇక్కడ మాకు బతుకు లేదు. ఇప్పుడు మా రైతులం, మాకు భూములు ఉన్నాయి. మీరేం చేసినారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇండస్ట్రీ పేరు మీద భూములు గుంజుకుంది. ఇప్పుడు ఎక్కడ పోయి ఏం చేయాలి? సెక్యూరిటీలు బతకాలా, ఇప్పుడు ర్యాపిడో నడపాలా, లేకపోతే ఆటో నడపాలా? ఏం చేసుకుని బతకాలి? మేము ఏ స్థాయిలో మేము బతకాలి? మా జీవన విధానం మా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మాకు సమాన వాటా సమాన అవకాశాలు ఉంటాయి అనుకున్నాం కదా, మేము ఎక్కడ బతకాలని అడుగుతున్నప్పుడు నేను. అంటే ఆ ఇండస్ట్రీలు ఇవన్నీ తెచ్చేది ఆ భూములు తీసుకునేది అంతా ప్రభుత్వం కదా అన్న. ప్రభుత్వం తీసుకుని ఎవరికి ఇస్తుంది ఆ భూముల్ని? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ తీసుకున్న భూములు ఎవరి చేతులు ఉన్నాయి అసలు? మీరు చూడండి, నాచారం ఇండస్ట్రీ ఉంది, మన మౌలాల ఇండస్ట్రీ ఉంది, కాటదాన ఇండస్ట్రీ ఉంది, జిడిమెట్ల ఇండస్ట్రీ ఉంది, పటాన్చెరు ఇండస్ట్రీ ఉంది. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లో అక్కడ చైర్మన్గా ఉన్నారు. ఇండస్ట్రీ కోసం వచ్చిన భూముల్ని రెగ్యులరైజ్ చేసిండ్రు. మన హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. హిల్ట్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయల భూములు మనకు అప్పనంగా అప్పచెప్పింది. మరి దీన్ని బట్టి ప్రశ్నిస్తలేడు కదా. ఆ భూములు ఇవ్వనివి నీ ఏ జాగిరా, మీ అమ్మ జాగిరా, మా వనరులు కదా, మా భూములు కదా. నా భూముల్ని, మా తెలంగాణ బిడ్డల భూముల్ని అప్పచెప్పడానికి అసలు ఎవడి అంటే ఇక్కడ ప్రభుత్వం బ్రోకరేజ్ పాత్ర చేస్తుంది. బ్రోకరేజ్ పాత్ర వహించి కమిషన్ బేసిస్ మీద నడుపుతుంది పాలనని. మన భూముల్ని సహజ వనరులు మొత్తం కొలగొట్టి వాళ్ళ కప్ప చెప్పి ధరత్వం చేసి కమిషన్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదే కదా వాళ్ళు చేసింది. చెప్పండి, ఇక మనం కోల్పోలేదు అంటే ఏం కోల్పోలేదు అసలు. కేవలం మనుషులు మాత్రం చచ్చిపోలేదు, ఇంకా చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. మనం చచ్చిపోతలేదు, ఇంకా మనం బానిసలు కాలేదు. ఇంకా ఫ్యూచర్ చూడండి, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ భూములన్నీ కొలగొట్టిన తర్వాత బానిస సముదాయాలు మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయిన తర్వాత మన చేతిలో ఏముండదు, చెప్పా తప్ప మనం బానిస ఉంది. హిల్ట్ పాలసీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక విశ్లేషణ చేసిండు, దానికి ఒక ఆన్సర్ ఇచ్చిండు. మేము డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నాం ఇదంతా, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ కూడా బయటికి తరలిస్తే, అవుట్స్కట్స్కు తరలిస్తే మన విస్తీర్ణం కొంత పెరిగే అవకాశం ఉంటుంది కదా. హైదరాబాద్ డెవలప్ అవ్వడం ఇష్టం లేనివంటి వ్యక్తులే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు మాట్లాడతారని చెప్పి మాట్లాడిండు కదా. ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్మెంట్ లేదా? ఇన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్న కంపెనీలు చాలవా? మరి ఆ బుద్ధున్న అయితే 1981 నుంచి కదా, దాదాపు 2007 నుంచి అంటే 81 నుంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి, సినిమా ఇండస్ట్రీస్ వచ్చినాయి. రామోజీ ఫిల్మ్ సిటీ 1000 ఎకరాలు ఉంది, పద్మల స్టూడియో ఉంది 100 ఎకరాల్లో, పరసతి థియేటర్ స్టూడియోస్ ఉన్నాయి, అట్లా చాలా స్టూడియోస్ ఉన్నాయి కదా. అప్పటి నుంచి మనం భూములు ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు కొత్తగా వీడమైంది కొత్తగా. మరి తెలంగాణ భూములు కావచ్చు, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా భూసేకరణ కావచ్చు, ఇదంతా చేస్తూ ఉన్నాడు. అది తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి. మరి ఆయనకు తెలియదంటారా ఇవన్నీ? మీరే అంటున్నారు, మీరు బాధతో మాట్లాడుతున్నారు. సరే, వాస్తవమే. ఎందుకు మాట్లాడుతున్నా, ఈరోజు బాధ నా ఒక్కరిది కాదు. యాచారం దగ్గర ఇప్పుడు ముచ్చల ఫార్మాసిటీ వచ్చింది. అవును, దాదాపు 13,000 ఎకరాలు తీసుకున్నది. అవును, ఫార్మాసిటీ పేరు మీద. అయితే బీఆర్ఎస్ పార్టీ ఫార్మాసిటీ పేరు మీద నిజంగానే అక్కడ భూములు తీసుకొని ప్రజలకు అక్కడ ఉద్యోగ కల్పన లేదా మౌలిక కల్పన అనేది ఒక సూత్రం పేరు మీద
ప్రజల కొంత మేరకు ఉమ్, అందరిని ఒప్పించి ఉమ్, మెప్పించి ఉమ్, ఇక్కడ భూములు తీసుకున్నది. ఉమ్, భూములు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఉమ్. ఇక్కడ ఫార్మసిటీ రద్దు చేయాలి, అవును. భూములు తిరిగి అప్పచెప్పాలి అని చెప్పి ఫార్మసిటీ ఇదే రైతులు రేవంత్ రెడ్డి రెచ్చగొట్టింది. కూడా పోయిండు అక్కడికి. పోయిండు చెల్ల వంశచంద్రెడ్డి అని చెప్పి, తర్వాత లోకల్ మారెడ్డి రంగారెడ్డి అని చెప్పి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి పోయిండ్రు. ఉమ్, పోయిన తర్వాత అక్కడ ఉద్యమాలు లేవనెత్తారు. ఉమ్, లేదు లేదు మీ భూములు రిటర్న్ ఇప్పిస్తాం, అవును. మేము ఎట్టి పరిస్థితులు కొట్లాడతామన్నారు. ఉమ్, మరి ఎక్కడ పోయింది ఈరోజు? ఉమ్, ఈరోజు ఫార్మసిటీ పేరు రద్దు చేసి, ఉమ్. ఈరోజు ఫార్మసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చారు. అవును. ఈ ఫ్యూచర్ సిటీ ఎవరు తీసుకొచ్చారు? మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. మరి దద్దమ్మలను తేడిపోయారు, ఉమ్. లీలర్ అంతా ఎక్కడ పోయారు? ఆ రోజు సీత ఎవరు కమ్ముడు పోయారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగిండు. ఎవరు పోయారు? ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఎవరు కమ్ముడు పోయారు ఉమ్. చెప్పండి. అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళంతా ఇప్పుడు. అదే అంటున్నా, మీకు ఓట్ల కోసం, మీ సీట్ల కోసం, మీ అవసరాల కోసం నువ్వు అక్కడ పోయి ఏడ్చినట్టు నటించినావు. మరి ఇప్పుడు రైతుల కన్నీళ్ళు ఎవరు పట్టించుకుంటున్నాడు? ఆ కన్నీళ్ళు దూడ్చేటోడు ఎవరు ఉన్నాడు అంటున్నా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ, అంటే మీడియాకు చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా నేను. 13,000 ఎకరాలు ఫార్మసిటీ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే ఈరోజు అది 20,000 ఎకరాలు అయింది ఫ్యూచర్ సిటీ పేరు మీద. ఆహా. ఆనాడు ఒప్పించి తీసుకున్న భూముల్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ బెదిరించి తీసుకుంటుంది. ఉమ్, మర్డర్లు చేస్తాము, ఉమ్, సంపుతాము, పొడుస్తామని చెప్పి ఆఖరికి పశుగ్రాసానికి కలిసి మంచినీళ్ళు పోయకుండా బాబా. కరెంటు కట్ చేసి మీరు ఉంటారా పోతారా, ఉంటారా సస్తారా అనే పరిస్థితిలో ఈరోజు ఆ భూముల్ని ఆక్యుపై చేసుకున్నది మొత్తం. సరే తీసుకున్న భూములు అసలు ఎవరి చేతిలో పెడుతున్నా అడుగుతున్నా నేను. ఏ కంపెనీకి ఇస్తున్నావు? టీవీ కంపెనీకి ఇస్తున్నావా? ఫోన్ల కంపెనీకి ఇస్తున్నావా? ఫార్మాసిటీ కంపెనీకి ఇస్తున్నావా? రేపు రోజు ఈ రైతులందరినీ చంపిన తర్వాత, ఈ రైతు దాన్ని పండించే ధాన్యాన్ని మొత్తం నాశనం చేసిన తర్వాత రేపు రోజు ఆ ఫోన్లు తింటావా? చెప్పండి. ఆ టీవీలో తింటారా మీరు? సిగ్గుందా కొంచెమైనా? ఈ భారతదేశానికి రైతు వెన్నుముక్క అన్న మనమే ఈరోజు రైతుల్ని మనం వెళ్ళగొడుతున్నామే, చంపుతున్నామే. ఎవరి కోసం? ఎవరు అధికార దాహం కోసం? ఎవరు ఆర్థిక దోపిడీ కోసం? చెప్పండి. ప్రశ్నించొద్దా? మాట్లాడొద్దా? పేద రెక్కాడితో డొక్కాడైన పేద రైతు అక్కడ విలువలాడుతుంటే బాధ అనిపించదా? మీరు ఒక్కసారి వచ్చి మీరు అక్కడ ఆర్తనాదాలు వినండి, ఎంత బాధపడుతుందో చూడండి. మీరు ఈరోజు ఆత్మగౌరవంతో బతున్న రైతుని ఈరోజు మీరు అంగట్లో సరుకు నిలబెట్టి సెక్యూరిటీ గార్డ్గా ఈరోజు హైదరాబాద్లో కూలి పని పోయేలాగా తయారు చేశారు. మీరు కూలి పని పోయే వ్యక్తిలా తయారు చేశారు ఒక రైతుని. మీరు ఈ పాపం మీకు ఉసురు తగలదా మీకు? చెప్పండి. రైతుల రాజ్యం తెచ్చిన ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఈరోజు 100% ఆయన తెలంగాణ బిడ్డ అయి ఉంటే, అంటే ఒకవేళ ఆయన ఏజెంట్ కాకపోయి ఉంటే, ఎవరికి ఏజెంట్ అంటే ఈ ఆర్థిక దోపిడీకి ఏజెంట్ కాకపోతే, ఈ వ్యాపారులకు ఏజెంట్ కాకపోతే, తెలంగాణ నికర్సని తెలంగాణ బిడ్డ అయితే ఇప్పుడు అడుగుతున్నాను నేను, అన్నా నిజంగా మీరు ఆర్థిక దోపిడీకి మీరు సాయం చేయకుండా దానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే వెంటనే ఆ భూములు తిరిగిచ్చేయండి. తిరిగిచ్చి మీకు నిజాయితీ నిరూపించుకోండి. మీకు ఆ దమ్ముందా? మొన్న అంటాడు రేవంత్ రెడ్డి గారు, తొక్కుకుంటూ పోతాం, అవును, అవసరమైతే ఎంతగానో తెగిస్తాం అంటున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నా కదా, రేపు నా గొంతు వినిపించే కూడా చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇటువంటి రాజ్యం నడుస్తుందా? 100%. ఈరోజు చూడండి, మౌలిక సదుపాయాలు మాకు లేవు, ఎక్కడ ఇండస్ట్రీలో మాకు భాగస్వామ్యం లేదు, భూములలో భాగస్వామ్యం లేదు, వనరుల్లో భాగస్వామ్యం లేదు, ఎక్కడ మాకు భాగస్వామ్యం ఉంది అంటున్నా నేను. ఇప్పుడు మీరు పెట్టినటువంటి తెలంగాణ రక్షణ వేదిక అసలు దేనికోసం, ఎందుకోసం, దేని మీద కొట్లాడబోతున్నది? మీ అంతిమ లక్ష్యం ఏంది? దానికి మోటో ఏంది అసలు ఏర్పడడానికి? తెలంగాణ రాష్ట్రానికి అంటే మా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కోరుకుంటామంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోరుకున్నాం. సరే, జెంటిల్మెన్స్ ఒప్పందం ఏదైతే జెంటిల్మెన్ ఒప్పందం ఉందో, పెద్ద మనుషుల ఒప్పందం ఉందో, ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని వాళ్ళు మితిమీరి ఉద్యోగాల్లో వాళ్ళ పర్సంటేజ్ విధానం కావచ్చు, నీళ్లు తీసుకొని పోవడం కావచ్చు, నిధులు పూర్తిగా వాళ్ళకే కేటాయించడం కావచ్చు, ఈ యొక్క అన్యాయంపై గర్జించిన తెలంగాణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మేధావులు, ప్రతి ఒక్కరు కూడా, తాడిత పీడిత కార్మిక ప్రజలందరూ కూడా, కర్షకులు ఎవరుతున్నారో అందరూ కూడా, చిన్న పెద్ద అని లేకుండా రైలు రోకోలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం, ఉస్మానియా యూనివర్సిటీ బగ్గుమన్నది, విద్యార్థి నాయకులు ఎంతోమంది ఉవ్వెత్తున ఎగేసి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడినరు. అంతేందుకు ఇంత కుట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు కూడా ఈరోజు కూడా దోపిడీ పాలన కొనసాగుతుంటే మేము బాధపడొద్దా? సరే, అదొకటి. రెండవది, 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నాం. అమరవీరుల తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులకు ఏం సమాధానం చెప్తాం ఈరోజు మనం? వారు కలలుగన్న తెలంగాణ ఇప్పుడు నడుస్తుందా మనకు?
ఆ ఆశయం సిద్ధించిందా? సాధిస్తున్నాం ఆశయం. వాళ్ళందరినీ కూడా గుర్తిస్తాం, మేము ఇంట్లో జాగాలు ఇస్తాం అని చెప్పి గతంలో చెప్పిండు కదా రేవంత్ అంటున్నా అదే అంటున్నా, ఆశయాలకు అనుగుణంగా ఆ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందా? ఆ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు బతుకుతున్నారా ప్రజెంట్? చెప్పండి మీరు నాకు. అదొకటి. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా. తెలంగాణ అమరుల తల్లిదండ్రులను ప్రభుత్వం గుర్తించిందని మీరు అంటున్నారా? ఎక్కడ గుర్తించని చెప్పండి నాకు. చెప్పిండు కదా. ఎవరు గుర్తిస్తున్నారు? ఏసీ రూమ్లో కూర్చుంటే కాదండి, తెలంగాణ ప్రజల మధ్యలోకి రండి, ఉద్యమాలు చేసిన తల్లిదండ్రులు ఇండ్లకు పోండి. నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు జీవో రిలీజ్ చేస్తావు? సిగ్గుందా కొంచెమైనా నీకు? ఆ రోజు శ్రీకాంత్ సారి కాల్చుకున్నప్పుడు ఆ అహాకారాలు, ఆ బాధను నువ్వు వినిపించలేదా నీకు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొనలేదు అసలు. ఆ బాధ నీకు తెలుసా అని అడుగుతున్నా నేను. మీరు చెప్పండి. నిలువెల్ల కాలుతున్నా కూడా జై తెలంగాణ నినాదము, ఏ నినాదం అయితే వినిపించిండో ఆ నినాదం నువ్వు చెవుల నుంచి బయటికి వెళ్ళిపోయిందా లేదా? నీ మనసులో, నీ మెదడులో లేదా? అది ఉన్మందిలాగా ప్రవర్తిస్తున్నావా నువ్వు ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని అధికారం వచ్చిన తర్వాత? మీరు చెప్పండి, ఎక్కడ పోవాలి మీరు? తెలంగాణ అమరులు తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటే మీరు ఎక్కడ పోవాలి? ఇండ్లకు పోవాలి, కూర్చోవాలి, ఆ బాధను మీరు చూడాలి. వాళ్ళు వ్యక్తపరిచిన బాధని మీ ఏ రకంగా ఆ బాధను మీరు తీరుస్తారో చెప్పాలి. ఈ రోజు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అది తెచ్చుకున్న తెలంగాణలో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదాలు తెచ్చుకున్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో మా భాగస్వామ్యం ఎక్కడుందని అడుగుతున్నారు వాళ్ళు. ఏం సమాధానం చెప్తాను అడుగుతున్నా నేను. అది సెక్రటరీ దాటారు మీరు బయటికి. రెండోసారి మీరు వచ్చి కూర్చోండి మరి ప్రజల మధ్యలో. అప్పుడు కదా మీ మీద నమ్మకం వస్తుంది మాకు. అప్పుడు కదా నమ్మకం వచ్చేది మీ మీద మాకు. అంటే మామూలుగా తెలంగాణ వాదం ఎవరైతే ఎత్తుకుంటారో వీళ్ళందరికీ కూడా చంద్రబాబు టీడీపీ కలర్ చూస్తే కొంత దూరం పెట్టేటటువంటి పరిస్థితులు తెలంగాణలో ముఖ్యంగా. ఏందన్నా మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా ఎక్కడ చూసినా కూడా ఇదే షర్ట్ వేసుకొని, అంటే ఈ కలర్కి ఏంది అది, దీని వెనుక ఏముంది? మీరు ఎందుకు ఈ టీడీపీ కలర్ అని ఎట్లా అంటున్నారు మీరు? టీడీపీ ఇవన్నీ వాడు ఉన్నాడా ఈ కలర్ ఏమన్నా? వాళ్ళు కొనరా? కొనలేదు కదా. పచ్చ జెండా చూస్తే, పచ్చ కలర్ చూస్తే టీడీపీ. ఇది మీ భావన అనేది కొంచెం మీరు ఆలోచించండి. పసుపు రంగు వర్ణం అనేది, పసుపు రంగు కలర్ అనేది ఇప్పుడు నేను షర్ట్ ఎందుకు వేసుకున్నా అంటే నా తెలంగాణ పువ్వు అది. తంగడి పువ్వు పసుపు కలర్ ఏమిటి? పసుపు రంగులో ఉంటుంది కదా. నా మట్టి పరిమాణం నుంచి పుట్టిన పువ్వు అది. నా రాష్ట్ర చిహ్నం అది. అందుకోసం పసుపు రంగు నేను చొక్కా వేసుకుని తిరుగుతున్నా. ఇది పసుపు, అది పసుపు కలర్ అంతా పూర్తిగా టీడీపీకి పెంటెడ్ కాదు కదా. వాళ్ళకు ఇవ్వాలి కదా వాళ్ళకి హక్కులు. ఏమో జాతీయ వ్యాప్తంగా ఇచ్చారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారా వాళ్ళకి హక్కులు? ఏమన్నా ఏ జాగిరి కాదు ఇది. పసుపు కలర్ అది మా తెలంగాణ తంగడి పువ్వు ఉండేది, పసుపు వర్ణంలో పసుపు కలర్ ఉంటుంది. మేము దొడుక్కున్నాం. అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇప్పుడు పసుపు కలర్ చూడంగానే టీడీపీ, ఆ తర్వాత రెడ్ కలర్ చూడంగానే అది లెఫ్ట్కి సంబంధించి, ఆ తర్వాత ఇంకా మిగతా కలర్ చూడంగానే అంటే ఒక పార్టీలకు కొంత రిలేటెడ్గా ఉంటాయి కదా. అది చూడంగానే గారే పలానా పార్టీ వాడికి చొక్క వేసుకుంటాడని చెప్పి నార్మల్గా కూడా మీ పక్కన మీరు కూడా నాకంత గతి పట్టలేదు. టీడీపీ పార్టీ కలర్ జెండా అది మోయాల్సిన అవసరం లేదు, ఆ కలర్ షర్ట్ వేసుకోవాల్సిన అవసరం అంతకంటే అవసరం లేదు. నా తెలంగాణ రాష్ట్రం టీడీపీ పక్క రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేదే లేదు. ఏందన్నా టీడీపీ మీద మీ అభిప్రాయం ఏందన్నా? 2 నాలుకల పార్టీ మాకెందుకండి? అసలు మాకు సంబంధించిన పార్టీ కాదు, మా తెలంగాణకు సంబంధించిన పార్టీ కదా. తన్నీలు కొట్టినాం ఎక్కడి నుంచి మేము? అంటే జై తెలంగాణ ఏ రోజు అనలేదు కాబట్టి మేము తన్నీలు కొట్టినాం ఎక్కడి నుంచి. అంటే బాజాబ్తో ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి టీడీపీ గద్దెలను గులగొట్టినటువంటి పార్టీ గద్దెలు కూడా మనం గులగొట్టాలి. టీడీపీ గద్దెలను లేకుండా చేసినటువంటి వాళ్ళ అంతు చూడాలని చెప్పి మాట్లాడిండు. టీడీపీ గద్దెల్ని మళ్ళీ పునర్నిర్మాణించుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అసలు లేవే లేవు, ఎక్కడ కూడా లేవు. అంటే మనం బలోపేతం చేసుకోవాలి, మళ్ళీ తీసుకురావాలంటుండ్రు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అదే చెప్తున్నా. టీడీపీ పార్టీ ఏజెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు. ఇది వాస్తవము. అందుకోసం మొన్న రీసెంట్గా కుకుట్పల్లిలో ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండు. ఆ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఒక కాంగ్రెస్ పార్టీ కండువా, ఒక కాంగ్రెస్ పార్టీ జెండా కూడా మోయలేదు. ఆ రోజు పూర్తిగా కూడా టీడీపీ పార్టీ జెండాలే కనిపించినాయి, పచ్చ జెండాలు కనిపించినాయి. మినీ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకున్నాడు తన స్వార్థం కోసం. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ఓట్ల కోసము మినీ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసుకొని ప్రారంభించుకొని ఆయన ఎన్టీ రామారావు యొక్క విగ్రహం పెట్టుకున్నాడు. ఆయన ఏజెంట్, ఆయన తప్పే 100% తప్పేది. తెలంగాణ ఇది మీ ఏజాగిరి కాదు ఇది. అంటే ఆయన పెట్టిన విగ్రహం ఒకటే ఉందా? ఆంధ్రలో పెట్టుకో విగ్రహం, ఎందుకు పెడతావు? అంటే తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర విగ్రహాలు ఇది ఒక్కటే ఉన్నదా? ఇంకా చాలా ఉన్నాయి కదా. లేదు, నేను అదే చెప్తున్నా. అంటే తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యొక్క భాషని, మీ యొక్క యాసని, మీ యొక్క సంస్కృతిని మా మీరు రుద్దిండ్రు. మా హీరోలను పూర్తిగా మీరు, మా చరిత్రను పూర్తిగా మీరు పక్కకు పెట్టేశారు. ఇప్పుడు అంతెందుకు, కరీంనగర్ జిల్లా బిడ్డ మాకు పైడి జయరాజన్ ఉన్నాడు. 1930లోనే మా పైడి జయరాజన్న హీరో. గూడాంజన్న మా కవి ఉన్నాడు. మా కేశవరావు జాదవ్ ఉన్నాడు. మనకు మంచి మంచి కళాకారులు, మంచి మంచి రచయితలు ఉన్నారు.
మేము గడిచే 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా యొక్క అంటే మా తెలంగాణ పాలనని మా ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పోదామనుకున్న తరుణంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా దరిద్రం బాగలేక కాంగ్రెస్ పార్టీ కూర్చున్నది. దరిద్రం బాగలేక బాగలేకనే కోరి తెచ్చుకున్నారు ప్రజలు అని ఎవరు మాట్లాడుతున్నారు. తప్పది కోరి తెచ్చుకున్నది కాదు. ఇప్పుడు చూడండి మీరైనా సరే రోజు మీరు ఇంట్లో మనం రోజు చూసుకుంటాం మనం అంటే 10 సంవత్సరాల పాటు ఉన్నాం మనం. ఈ 10 సంవత్సరాల పాటు మీరు ఉన్నప్పుడు మీ పాలన బాగాలేదు మీ పాలన బాగాలేదు మీ పాలన బాగాలేదు ఏడుస్తుంటారు జనాలు. అంటే ఏడుస్తుంటారు, ఈ లీడర్లు ఏడుస్తుంటారు. జనాలు ఏమనుకున్నారంటే ఇంకేమైనా జరుగుతుందేమో అనే కూడా ఉద్దేశం మీద వాళ్ళు కొత్తదనం కోరుకున్నారు అంతే తప్ప కోరి తెచ్చుకున్న తెలంగాణ అంటే కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం లేదు. ఈరోజు ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆలోచిస్తున్నారు. మీరు చూడండి ఒకవేళ ఇది కాదనుకుంటే రేవంత్ రెడ్డి గారిని బహిరంగంగా బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తెలంగాణ మీ అయ్యే జాగిరా అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు దాని మీద ఏంది అసలు మీ అభిప్రాయం ఏంది, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? గడిచిన 56 సంవత్సరాల్లో ఈ 56 సంవత్సరాలలో తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోయింది. చూడండి మీరు నీళ్లు నష్టపోయినాం, నిధులు నష్టపోయినాం, భూములు నష్టపోయినాం, వ్యాపారాలు నష్టపోయినాం మనం. ఆఖరికి మన తెలంగాణ సంస్కృతి పూర్తిగా నష్టపోయినాం మనం. ఇప్పుడు చూడండి ఇండస్ట్రీ పేరు మీద తీసుకుందాం ఉదాహరణకు చిన్న చిన్నగా అంటే భూములు 1000 ఎకరాలు ఎట్లా ఇచ్చినాం మనం దారాదత్తం చేసిన వాళ్ళకు 1981 నుంచే 1000 ఎకరాలు 100 ఎకరాలు దారాదత్తం చేసినాం. మన తెలంగాణ భూముల మీద వాళ్ళు ఉంటూ వాళ్ళు బెంజకార్లు తిరుగుతున్నారు ఈరోజు వాళ్ళు. ఈరోజు మనం అదే గుడిసెలా బతుకుతున్నాం. సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మన తెలంగాణ హీరోని ఒక్కడిని తయారు చేసిరా? పోనీ మన కల్చర్ గురించి ఎక్కడైనా చూపించరా? మన యాస మన భాష మన సంస్కృతి గురించి ఎక్కడైనా చూపించరా? మీరు చెప్పండి. ఈ 56 సంవత్సరాలలో ఎప్పుడైనా ఎక్కడైనా మన సంస్కృతి కోసం వాళ్ళు సొంతంగా సినిమా నిర్మించినరా? ఈ నా కొడుకుల గురించి నేను అనొద్దా? ఈ దౌర్భాగ్యం గురించి నేను మాట్లాడొద్దా? వాడు పరాయుడే ఎప్పుడైనా సరే మన గురించి ఎందుకు గొప్ప చెప్తాడు వాడు? మీరు చెప్పండి. ఇన్ని రకాలు మనం బాధలు పడుతున్నామని మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా సోయుతో మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మా కొట్లాడుతో మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మా ఆత్మ బలిదానాలతో మేము తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో జూన్ 2వ తారీఖున మేము ఆనందంగా ఆయుర్వేద దినోత్సవం అని ఒకవైపు అమరులను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మరోవైపు తెలంగాణ వచ్చిందని చెప్పి సంతోషపడుతూ రెండు వైపులా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆంధ్ర నుంచి ఒకడు వస్తాడు. ఆంధ్ర నుంచి ఒకడు వచ్చి వాడు సినిమా హీరో వాడు వచ్చేమంటాడు తెలంగాణ మే ఏ జాగిరా అంటాడు. మరి నీ అమ్మ జాగిరా? మరి మాదే తెలంగాణ మరి నీ అమ్మ జాగిరా మా ఏ జాగిరి అంటే మరి నీ ఏ జాగిరా అంటే మరి మా ఏ జాగిరా అబ్బాయి మరి మన ఇంత కొట్టడగా మీ తెలంగాణ తెచ్చుకున్నావు. అసలు ఎవరివి నువ్వు? మా తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టి మమ్మల్ని నువ్వు ప్రశ్నిస్తావా? నీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఒకటి చనిపోయాడు, కానీ మా తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారు. బిడ్డ జాగ్రత్త, ఏది పడుతుంది మాట్లాడక ఇంకోసారి. నీ ఆంధ్ర బానిస పార్టీ కుక్కలు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో మొన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినాయి కదా, మొన్న వద్దాం అనుకున్నాం మేము. కానీ నీలాగా మేము దురాశపరులమో ఇంకోటో స్వార్థపరులం కాదు. బతకని నీ బతుకు నువ్వు బతకని మేము వదిలిపెట్టినాం. బతుకు అంతవరకే, జులుం ప్రదర్శించకు. మా తెలంగాణ బిడ్డలను అవమానించినట్టు మాట్లాడకు. మా తెలంగాణ ఆకాంక్షను అవమానించినట్టు మాట్లాడకు. మా తెలంగాణ మనం స్వాతంత్రం ఏదైతే కోరుకున్నామో, ఏదైతే మేము విముక్తి తెలంగాణ కోరుకున్నామో, ఏదైతే మేము కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ ఉందో దాన్ని నువ్వు అవహేళన చేసి తక్కువ వేసి మాట్లాడితే బిడ్డ నాలుక చీలేస్తాం. సవాలా బరాబర్ చెప్తున్నాను నేను. ఎవడొస్తారు రమ్మని చెప్పండి, జనసేన పార్టీ నుంచి ఏ సెంటర్ రమ్మని చెప్తారో రమ్మని చెప్పండి, ఏ గలీలు రమ్మని చెప్తారో రమ్మని చెప్పండి. ఇది నా తెలంగాణ, నేను ఒక్కరిని వస్తా, ఏ మిత్ర పీకో అని చెప్పండి. ఇదే తెలంగాణలో పుట్టినటువంటి కొంతమంది జనసేన నాయకులు అంటే తప్పే ఉందని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న అన్నారు వాడు ఉద్యమంలో నువ్వు వేడున్నావనే ఒకటి ప్రశ్నిస్తాడు వాడు. అసలు వాడెక్కడ ఉన్నాడు ఉద్యమంలో? మీరు చెప్పండి. అసలు బయటోడు వచ్చి మన తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే మనం ఏం చేయొద్దా? మనం ఏం మాట్లాడొద్దా? అసలు ఎవడి కుక్కలంతా, ఎవరి బానిసలు వీళ్ళంతా, ఎవరి చెంచాలు వీళ్ళంతా? ఈ జనసేన పార్టీ కుక్కలన్నీ కూడా ఎవరి చెంచాలుగా పనిచేస్తున్నారు? ఈ కార్యకర్తలుగా నాయకులుగా పేర్కొంటున్న వాళ్ళంతా కూడా ఎవరు? అసలు ఎవరు వీరి ఉద్యమంలో పాల్గొన్నది? సంపద నాయకుడు అంటాడు ఒక్కడు తప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఒక్క ఎదవలేడు అలా. ఈ కొడుకులు మాట్లాడతారు. మీరు చూడండి, జనసేన విమర్శిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్మాదుల్లాగా పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తున్నారు, సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు. విపరీతమైన బూతులు. నాకు మొన్న రీసెంట్గా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖున వచ్చి నీ ఏ జాగిరని మా తెలంగాణ ప్రజలు అంటే మరి మీ అమ్మ జాగిరా కొడుక అని మేము అన్నందుకు నన్ను సోమవారం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ నుంచి స్టార్ట్ చేస్తే 3 రోజులు దాదాపు 800 ఫోన్ కాల్స్ వచ్చినాయి జన సైనికుల్ని. రకరకాల వ్యక్తుల నుంచి పచ్చి బూతు మాటలు మాట్లాడండి ఒక్కొక్కడు. అంటే అవసరమా ఇదంతా అనిపిస్తలేదా మన మీకు? ఎందుకు అనిపిస్తాయండి? కుక్కలు మాట్లాడుతుంటాయి. నా తెలంగాణ రాష్ట్రంలో నేనున్నా, నాకేం భయం? రమ్మని చెప్పండి, ఎవడో వస్తాడో చూసుకుందని చెప్తున్నా కదా నేనే. ఎక్కడ రమ్మంటారు రమ్మని చెప్పండి, వస్తా.
బిడ్డ నేను వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటే ఏంది మీకు చెప్పాలి, మీరు వినాలి. ఎందుకంటే మీరందరూ బానిసలుగా పనిచేస్తారు కదా, కనీసం మీకు జ్ఞానోదయం కలగాలి కదా. అసలు చనిపోయింది ఎందుకోసం చనిపోయినారు, అమరవీరులు అసలు ఎందుకోసం చనిపోయారు, ఎవరి కోసం చనిపోయినారు, ఏ ఆకాంక్ష కోసం చనిపోయినారు, చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మన పాలన పరిస్థితి ఏంది, మీరు అసలు ఎక్కడ నుండి మాట్లాడుతున్నావు, ఏ భూమి నుండి మాట్లాడుతున్నా తెలవాలి నీకు. నీకు ఆ సోయి తేవాలి కదా, నేను తెస్తా, చెప్పు ఎక్కడ చెప్పి వస్తా. జనసేన పార్టీ ఆఫీస్కి రమ్మంటే కూడా వస్తాను నేను. ఇదే తెలంగాణ ఆడబిడ్డలు కొంతమంది మీలాగానే ప్రశ్నిస్తూ ఉంటే ఆ క్రమంలో వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ కావచ్చు, వాళ్ళ మీద కూడా ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే ఫేస్ చేసినారో ఫోన్ కాల్స్ వచ్చి విపరీతమైనటువంటి బూతులు తిడుతున్నారని, ఆడపిల్లల్ని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణకు పాల్పడుతూ ఉన్నారు. చెప్పుకోలేనటువంటి చదవలేనటువంటి బూతులు ఆ కామెంట్ రూపాలలో కావచ్చు, మెసేజ్లు, ఫోన్లు చేసి విపరీతంగా రెచ్చిపోతున్నారు. అంటే ఏంది వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంది? నిజంగా వాళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా ఇలాంటి ఉన్మాదాలకు పాల్పడతా ఉన్నారు? ఇటు అస్మా కావచ్చు, అటు విప్లవశ్రీ అని చెప్పి ఒక జర్నలిస్టు, వర్కింగ్ జర్నలిస్టు, ఆమె ఫీల్డ్ మీద ఉన్న ఫోటోను కూడా మార్పు చేసేంత గడ్స్ వచ్చినాయి. ఎవరి తప్పిదం? ఎందుకు వీళ్ళు ఇంట్లో రెచ్చిపోతున్నారు? ఏం చేయాలి? మొన్న అది చాలా బాధాకరమైన అంశం. అది ఫోటో నేను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అసలు నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరాడి వచ్చిన నా తెలంగాణ ఆడబిడ్డను, జర్నలిస్టును, అది కూడా విప్లవశ్రీ ఫోటో మార్ఫింగ్ చేసి అంత బహిరంగంగా మీరు యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఫోటో అప్లోడ్ చేసి ఇంత హరాజ్ చేస్తున్నారు అంటే, ఇంత వేధిస్తున్నారు అంటే అసలు మీరు మనుషులేనా? మరి పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించదా? అరే మనం చేస్తున్న ఉన్మాదము, మనం చేస్తున్న తప్పు, రాజకీయంగా ఎదుర్కోవాలి, మనం సమానం చెప్పాలి అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేదా మీకు? అందుకే అంటున్నాను నేను, జనసేన నాయకులను విచక్షణ కోల్పోయిన ఉన్మాదులను మీరు మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ పనిచేయాలి కదా. అదే మేము అదే అంటున్నా, తెలంగాణ రక్షణ వేదిక అందుకే పనిచేస్తుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తిగా కూడా విఫలమైపోయింది వాళ్ళ విషయంలో పని చేయట్లేదు. అసలు తెలంగాణ పనిచేస్తలేదు. ఎక్కడ పనిచేస్తుంది చెప్పండి? తెలంగాణ పోలీసు వ్యవస్థని అదే వేడుకుంటున్నా. మీరు అసలు ఎక్కడ పనిచేస్తున్నారు? మీరు తెలంగాణ ఆడబిడ్డ ఒక విప్లవశ్రీ అనే ఒక జర్నలిస్ట్ మహిళ మార్ఫింగ్ చేసినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు మీరు చెప్పండి. అరెస్ట్ చేయొద్దా మీరు? అంటే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? ఆ చెల్లి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎవరికి? జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అరెస్ట్ చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అరెస్ట్ చేయట్లేదా? అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆ చెల్లిని ఆ రకంగా మార్చిన వ్యక్తులు అరెస్ట్ చేయడం కారణం ఎవరు? అంటే మొన్న సివి ఆనంద్ కూడా చెప్పిండు, ఇక్కడ నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్లు ఇవన్నీ లేవు, నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పిండు. ఇక్కడ నుంచి మొత్తం స్ట్రిక్ట్గా ఉంటుంది యాక్షన్ అని చెప్పిండు. ఏమన్నా కనిపిస్తుందా స్ట్రిక్ట్ యాక్షన్ ఏమన్నా తీసుకు? సివి ఆనంద్ గారిని ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు మీరు నిజంగా మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదంటే మీరు ఈ రాష్ట్రంలో ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొట్టాల్సింది జనసేన పార్టీ నాయకులను. ఎందుకోసం అంటే మహిళా జర్నలిస్ట్ అనే విప్లవశ్రీని ఆ రకంగా మీరు వేధించడం అసలు చాలా దారుణమైన పద్ధతులు. నాకు నోటి నుంచి మాటలు రావట్లేదు అసలు, అంత దారుణంగా ఆ బట్టలు ఆ రకంగా మార్చి. రెండోది అస్మాని ఒక చెల్లెల్ని, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ చెల్లెల్ని ఆ మైకు పెట్టిన విధానం ఎంత దారుణం, ఎంత జూకుసాకరం చెప్పండి. ఏ రోజైనా మన తెలంగాణ బిడ్డలు ఆ రకంగా ప్రవర్తించిండ్రా? ఇది ఉన్మాదమా కాదా? నోరు తెరిస్తే లా దగ్గర స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టలేదా? మరి ఆ నాయకత్వం ఏం కోరుకుంటుంది ఇంతకు? అసలు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని రానియడం ఏమైందంటే సైకోలను, ఉన్మాదులను, ఈ కొడుకులను రానియడమే తప్పైంది మనకు. అప్పటి నుంచి మొత్తం రాజకీయం అంతా కంపులేసింది తెలంగాణ రాష్ట్రంలో. ఫస్ట్ వీళ్ళు వెంటబడి ఇంకా సవాళ్ళు చేస్తున్నారుగా. ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినాం, ఇక చూసుకుందాం రాను రాను రాజకీయాలు ఎట్లా మారుతాయో చూపెడతాం, జెండా ఎగరేస్తాం అంటున్నారు. తెలంగాణ వల్ల ఏం కాదు, ఆ గంజాయి తాగేటోళ్ళు ఉంటే వాళ్ళను, లేదా ఈ హరాస్మెంట్ చేసే కొడుకులను, ఈ సైకోగాలను మెయింటైన్ చేయడం తప్ప వాళ్ళ వల్ల ఏం కాదు. జనసేన ప్రజల మధ్యలోకి వస్తే ఎవరు నమ్ముతాడండి? తెచ్చుకుంటే తెలంగాణ ఎందుకోసం ఉన్నాం? మన పాలన మనం కొనసాగించుకుంటూ పోతున్నాం కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా కాంగ్రెస్ పార్టీతో కొట్లాడతాం, ఈ రోజు కాకపోయినా రేపు ఇతర పార్టీతో కొట్లాడతాం. అరే మీరు మనోళ్ళు పోయి మాకు చేయకుండా ఇంకెవరు చేస్తారు? మా ప్రజలకు మా బాధ బతుకులు బతుకుతున్నాం ఇట్లా, లేదా మాకు ఉద్యోగోపాధి లేవు, లేదా మేము ఇట్లా ఆర్థిక దోపిడీ గురవుతున్నాము, మేము ఈ రకంగా బతుకుతున్నాం అని చెప్పుకుంటాం. బయట వచ్చి నువ్వేంద్ర మా దగ్గర పాలన చూపించేది? మమ్మల్ని పాలించడానికి అసలు నువ్వు అంటున్నా, నీకే దిక్కు లేదు, నువ్వే ఏజెంట్గా పనిచేస్తున్నావు ఏపీలో, మా దగ్గరకు వచ్చి ఏం చేస్తావు? మీరు చెప్పండి. జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు. అంటే ఇంత ఈ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు విచక్షణ కోల్పోయారు అని చెప్పి మీరే చెప్పారు. మరి దానికి ఒక నియంత్రణగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనీస చర్యలు లేవు. కంప్లైంట్లు ఇచ్చినటువంటి మహిళా జర్నలిస్టులు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటికే, తులసి చంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగా లేదు. నేను కూడా చెప్తున్నా మీకు, విప్లవశ్రీ కావచ్చు, అస్మా కావచ్చు,
ఈ జర్నలిస్టులు ఏవైతే నిజాయితీగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టులు ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే వాళ్ళు ఎవరు అంటే ఆర్థిక దోపిడీదారులు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో అల్లర్లు గొడవలు చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ గొడవలు చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ అల్లర్లు చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ ఆర్థిక దోపిడీదారులు ఎవరు అంటే ఆంధ్రకు సంబంధించిన నాయకులు. వాళ్ళు ఎవరు అంటే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఏజెంట్ అన్నట్టు. అచ్చా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళగా చూపిస్తారు, లేదా పార్టీల కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు చూపిస్తారు. యాంటీ నేషనల్స్ అంటారు, నేషనల్స్ అంటారు, అర్బన్ నక్సలైట్లు అంటారు కూడా అంటారు. అవును, వీళ్ళు కొత్తగా వచ్చిన పదాలు ఇవన్నీ. అవును. ఇప్పుడు వీళ్ళకు రుద్దుతారు అన్నట్టు. జనాలు ఏమనుకుంటారంటే నిజమే కావచ్చు, వీరు అర్బన్ నక్సలైట్లే కావచ్చు, లేకపోతే యాంటీ నేషనలిస్టే కావచ్చు, లేకపోతే వీళ్ళు హిందూ ధర్మానికి వైపు లేరు కాబట్టి, వీళ్ళు ఎప్పుడు హిందూ ధర్మం తిడతారు కాబట్టి, హిందూ ధర్మానికి సనాతనమైన పెంటెంట్ తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఉండు కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు, హిందువులు వ్యతిరేకిస్తున్నట్టుగా వీళ్ళని ముద్రించారు. అవును. ఇప్పుడు జనాలు ఈ రకంగా చూస్తారు వాళ్ళని. 100% ఇది తప్పు. ఇది నేను ప్రజలకు జనాలకు ఒకటే చెప్తున్నా, అమ్మ తప్పు. ఈరోజు నిజాయితీతో ఉండి నిబద్ధతతో ఉండి తెలంగాణ ప్రజల వైపు ఆలోచిస్తూ పాలన ఏ రకంగా ఉండాలి, అది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అనుగుణంగా ఉండాలి, ఆ పాలన వల్ల ప్రజలకు ఏ రకంగా లాభం జరుగుతుంది, ఎలాంటి పాలన వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని చెప్పడానికి ఉన్న జర్నలిస్టులు వాళ్ళు. ఈరోజు ప్రాణాలకు తెగించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పోరాడుతున్న జర్నలిస్టులు వాళ్ళు. వాళ్ళ మీద ఇలాంటి మచ్చ అవుతుందో దాన్ని పూర్తిగా తుడిచాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, మన ప్రజలందరికీ ఉంది. మన వాళ్ళు, మన బిడ్డలు, మన ఆకాంక్షకు అనుగుణంగా ఉంటున్న వాళ్ళు, వాళ్ళని మనం దూరం చేసుకోవద్దు. రిటర్న్ ఇప్పుడు మన రాష్ట్ర విషయానికి వస్తే రేవంత్ రెడ్డి బాజాబ్తా ఇది హిట్లర్ పరిపాలన, హిట్లర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని హైడ్రా అని పేరు తీసుకొచ్చిన ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు హిట్లరు పేరు కూడా బహిష్కరించేంత అట్లాంటి పరిపాలన కొనసాగించినటువంటి హిట్లర్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంతమంది మన ఈ హైడ్రా వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో, హైడ్రాకి సంబంధించి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడుస్తుంటే కూడా నాకు ఇది ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనిపిస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ ప్రపంచం మొత్తం కూడా హిట్లర్ ఏ రకంగా చూస్తుంది మీరు చెప్పండి. అవును. ఒక నియంత్రణ చూసినట్టు చూస్తుందా, లేకపోతే క్రూరముగాన్ని చూసినట్టు చూస్తుంది కదా. అంటే మనిషి రక్త మాంసాలకు రుచి మరుగుతే ఏ రకంగా చూస్తారో ఆ రకంగా హిట్లర్ని చూస్తారు. 100%. అవునా? అలాంటి నియంత్రతో పోల్చుకుంటుండు, హిట్లర్తో పోల్చుకుంటుండు అంటే రేవంత్ రెడ్డి ఎంత ఉన్మానంతో ఉన్నాడు మీరు ఆలోచించండి. ఈరోజు వాస్తవంగా కబ్జాలకు గురవుతున్న భూముల్ని కాపాడొచ్చు, తప్పులేదు. ఎవరి నుంచి భూములు కాపాడుతున్నావు నువ్వు? ఈరోజు పేదల మీదకి నీ బుల్డోజర్లు పోతున్నాయి, మరి ధనికుల మీదకి ఎందుకు పోతాయి ఎవరు అడుగుతున్నా? అంటే దీన్ని ఎవరు అడ్డుకున్నా నేను తొక్కుకుంటూ వెళ్ళిపోతా అంటాడు. అదే అంటున్నా, పేదల్ని దొక్కుతున్నాడు అంతే. ఆయన దొక్కేది పేదల్ని, గద్దల్ని కాదు, ఉన్నోని కాదు, ఆ వర్గాలని కాదు తొక్కేది. ఆయన పేదల్ని దొక్కుంటూ పోతున్నాడు. మీరు నష్టపోయింది, నాశనం అయింది తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఎవరు అంటే కేవలం పేదలే, రైతులే. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం 100% లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో నేను తిరుగుతాం, యాంటీగా తిరుగుతాం, బరాబర్ తిరుగుతాం. నిజంగా అన్యాయం జరుగుతుంది. మొన్నటిదాకా కూడా నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తుంది అనుకున్నాం. ఈరోజు చూడండి, ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు ఇచ్చే పాపన పోలేదు కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులందరూ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసింది. అవునా? ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఫీజు కట్టిన విద్యార్థి ఈరోజు పరిస్థితి ఏంది? రికార్డుతో కానీ డొక్కాడని ఒక పేద తండ్రి ఇప్పటికిప్పుడు లక్షల రూపాయలు ఎట్లా వచ్చి కడతాడు చెప్పండి. రీసెంట్గా ఈ రోజు జరిగినటువంటి ఘటన, సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు కొట్లాడినారు. ఈరోజు ఆ అప్పుల బాధ ఎక్కువయ్యి ఇంకా ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంది జనగామకు సంబంధించి. చూడండి, మరి ఇన్ని ఘటనలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్తున్నా, అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఆపిండు. రెండోది ఏంటంటే ఆర్టికల్ 21A భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన ప్రాథమిక విద్య అయితే ఉందో, ఈరోజు ఆ ప్రాథమిక విద్యను తుంగలో దొక్కి 23,000 పాఠశాలల్ని మూసివేస్తున్న ఘనత ఈ రేవంత్ రెడ్డి హిట్లర్కి దక్కింది. బా గొప్ప విషయం, ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పాలి. అబ్బా, ఇంత గొప్ప పాలన అందిస్తామని మేము అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు. ఓ గ్రేట్. అంటే మీ మనవడు కానీ, మీ పిల్లలు కానీ, మీ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ పాఠశాల వైపు ఉన్నారు కాబట్టి మరి ఈ పాఠశాలను కూలుస్తున్నారా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఈ సింగిల్ టీచర్లు ఉన్న స్కూళ్ళన్నీ మూసేసి అందులోకి తోలుతాం, వాళ్ళకు అద్భుతమైన విద్యను అందిస్తామని చెప్పి రీసెంట్గా ఒకటి ఓపెన్ కూడా చేసిండు కదా. మన ఎక్కడ అది బీఆర్ఎస్ పార్టీ పాలనలో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పడిన విద్యా సంస్థ అది. ఏది దానికి రంగులు వేసిండ్రు ఆరుట్లలో. అవునా? అవును, మీరు కనుక్కోండి.
దాన్ని రంగులేసి తయారు చేసిండ్రు. ఈరోజు అదే చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు ఈరోజు బిల్డింగ్ రంగులేసారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏర్పడ్డ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ రంగులేసి ఓపెన్ చేసిన ఘనత రేవంత్ రెడ్డిది. 2 కోట్లు ఖర్చు పెట్టినా ఉంటారు కానీ 2 కోట్లు కాదు, 200 కోట్లు చెప్తారు వాళ్ళు బిల్లులు కొట్టడానికి. తినేదంతా వాళ్ళే. ఇప్పుడు బయట ఇవ్వలేడు తినేటోడు, మొత్తం తినేటోడు వాళ్ళ ఫ్యామిలీస్ పర్సన్సే. ఇది నిజమా కాదా మీరు చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు గత అంటే జూన్ మన మాసం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు జూలైకి వచ్చినాం మనం దగ్గర దగ్గర. ఈ జూలై అయిపోయే మూమెంట్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది 2026-27 అకాడమిక్. అంటే గత 45 రోజు నుంచి 35-40 రోజుల నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, స్కూళ్ళలో. మరి ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉండొద్దా? ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది ఎక్కడుంది? ఎడబండుకుంది. విద్యాశాఖ కమిషన్ ఏం చేస్తుంది? ఏడున్నారు మీరు? అసలు బయటికి రారా? మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి ఇంత ధర ఎందుకు ఉంది? మరి ఫీజులు ఇంత ఎందుకు నియంత్రణ లేకుండా పోయింది? లక్షల ఫీజులు ఎందుకంటే చదవాలి తెలంగాణ బిడ్డలు ఎందుకు అడగరా? ఒకవైపు ఈ బాధ, ఒకవైపు రక్తాన్ని పీలుస్తున్న జలగలు తయారవుతుంటే ఈ ప్రైవేట్ పాఠశాలలాగా తయారవుతుంటే, మరోవైపు ఇదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇదే కార్పొరేట్ స్కూళ్ళలో పుస్తకాల రేట్ ఎంత అండి? సామాన్యుడు 10,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్న పుస్తకాల రేటు. ఓన్లీ పుస్తకాల రేటు, 1వ తరగతి విద్యార్థి పుస్తకాల రేటు 10,000 రూపాయలు పెడితే 2వ తరగతి ఎంత, 3వ తరగతి ఎంత, 5వ తరగతి ఎంత, 8వ తరగతి పుస్తకాల రేటు 16,000. అంటే ఈ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లో చదువుతున్నారు. 40 లక్షల విద్యార్థులు చదువుతున్నప్పుడు దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఓన్లీ పుస్తకాల మీద, ప్రైవేట్ పుస్తకాల మీద దందా చదువుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అసలు? ఎక్కడుంది మీ విద్యాశాఖ కమిషన్? ఎడబండుకురు ప్రైవేటీకరణ చేసేదానికి కృషి చేస్తుందా ప్రభుత్వం? 100% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండి కూడా, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకొని, విద్యాశాఖ మొత్తం ఆయన దగ్గర పెట్టుకున్నాడు, హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధి, ముఖ్యమంత్రి పోయి ఏవిఎన్ స్కూల్ ఓపెన్ చేస్తాడు. అవును, కార్పొరేట్ స్కూల్. సిగ్గుందా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను? మీరు ఎక్కడున్నారు అసలు? మీ భావజాలం ఏంది? మీరు పోయి ఏ స్కూల్ ఓపెన్ చేయాలి? ఏ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు? అసలు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటున్నా. మీరు ప్రజలకు చెప్పాల్సింది ఏంది? మరి ఏం చెప్తున్నారు? ఈరోజు ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగుతున్న మీరు ప్రజలకు మంచి చేయడానికి పోయి ఇంకా చెడు చేస్తున్నారు. వేరే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏమన్నా దీన్ని భ్రష్టు పట్టిస్తారని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పిండు. ఈ రాష్ట్రంలో ఆయన గడిచిన 2 సంవత్సరాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇప్పుడు ఒక్క జీవో ప్రజలను విద్యార్థులను అనుసరించి ఒక జీవో తీసినా బయట పెట్టని చెప్పండి. ఒక జీవో అని తీసిన జీవో నువ్వు బయట పెట్టి, ఇగో ఈ జీవో వల్ల ఇంతమంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందయ్యా, ఇంతమంది పేద విద్యార్థులకు, ఇంతమంది బడుగు లేని వర్గాల విద్యార్థులకు ఈ రకమైన భోజన సదుపాయాలు, ఈ రకమైన విద్యను అందిస్తున్నట్టు ఒక జీవోని బయటపెట్టమని చెప్పండి. దమ్ముంటే చూద్దాం. అంటే ఒక జీవో లేదు, ఒక రివ్యూ మీటింగ్ లేదు, స్కూళ్ళు మూతపడుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, ఎందుకు వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంకా ఇంక్లూడ్ అయి ఉన్నారు ప్రభుత్వంలో, వాళ్ళు సలహాలు సూచనలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డికి? ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు అంటారు ఒక టైంలో. మరి ఎందుకు ఈ రాష్ట్రంలో మేధావులు మౌనం ఎందుకు వహిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ మౌనము ఈరోజు మేధావులు ఎవరైతే మౌనం ప్రదర్శిస్తున్నారో ఆ మౌనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ పూర్తిగా నాశనం అయిపోయింది. తెలంగాణనే నాశనం అయిపోయింది వాళ్ళ మౌనం వల్ల. మరి మేధావులు ఎప్పుడైనా నిద్ర లేవాలని కోరుకుంటున్నా. ఈ పడుకున్న మేధావులు నిద్ర లేవాలి, తెలంగాణ రక్షించుకోవాలి. సమయం ఆసన్నమైంది, లేకపోతే మన బానిస బతుకులు తప్పవు. తెచ్చుకున్న తెలంగాణ అసలు ఎందుకోసం అనేది కనీసం మీరు అందరూ కలిసిపోయి రేవంత్ రెడ్డి ముందర కూర్చొని చెప్పండి, అయ్యా మేము తెచ్చుకున్న తెలంగాణ ఇది కాదు, మీ పాలన కరెక్ట్ లేదు, మనం ఇట్లా ఈ రకంగా సాధించుకోవాల్సిన చాలా ఉన్నాయి, ఇంకా ఈ రకంగా పాలన కొనసాగించకండి, వెంటనే ఆపండి, లేకపోతే మీరు బర్తరఫ్ కానీ అని చెప్పండి. మీరు ఎక్కడ మా తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించండి చెప్పండి. ఉద్యోగోపాధి అవకాశాలు లేవు. పొద్దున్న లేసి నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కిండ్రు, ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఫీజు రిమర్స్మెంట్ ఎత్తేసిండ్రు, ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళకు మొత్తం కూడా ఓపెన్గా తలుపు తెరిచిపెట్టిండ్రు. విద్యాశాఖ అధికారులు పూర్తిగా అవినీతికి అడ్డగా మారిపోయినాయి. అధికార కార్యాలయం మొత్తం పూర్తిగా ఏ జిల్లా డిఓ చూసినా సరే పూర్తిగా, ఏ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా, ఆ జిల్లా విద్యాశాఖ అధికారి పూర్తిగా అవినీతి అధికారిగా మారిపోయిండు. కేవలం ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నాయి. ఇంత దారుణమైన అవినీతి జరుగుతుంటే మరి సంస్థలన్నీ ఏం చేస్తున్నట్టు? రైట్ అన్న, ఇక ఫైనల్గా మనకు తెలంగాణ రక్షణ వేదిక ద్వారా అంటే చాలామంది అస్తిత్వాన్ని కాపాడుతాం,
తెలంగాణ కోసం పనిచేస్తున్నాం, తెలంగాణను కాపాడుతాం అని చెప్పి అనేక మంది, అనేక సంఘాలు, అనేక వేదికలు పుట్టుకొచ్చినాయి. అనేక మంది నాయకులు మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు వినూత్నంగా దాంట్లకు అంటే ఆ సమస్యల మీద కొట్లాడడం కాకుండా ఒక యాగం పెట్టుకున్నారు, ఒక యజ్ఞం యాగం ఇట్లా చేస్తామని చెప్పి. ఏంది అసలు దానికి అసలు ఎందుకు వచ్చింది, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ యాగం చేయాలనిచ్చినటువంటి ఆ సమయం ఎందుకు దానికి కేటాయించాలనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతా ఉంది వెనుక? తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక దోపిడీకి గురవుతున్న ప్రజలు మరి ఒక వాళ్ళ బాధ వర్ణాతీతం, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు మిలిపోయినాం. ఈరోజు విద్యా వ్యవస్థలకు పూర్తి నార్త్ ఇండియన్స్ వచ్చేసారు. గుజరాత్, మార్వాడి, రాజస్థాన్లో పూర్తి విద్యలకు వచ్చేసిండ్రు, వైద్యాలకు వచ్చిండ్రు, ఇండస్ట్రీలకు వచ్చిండ్రు, భూములలోకి వచ్చిండ్రు. ఇక్కడ మాకు భాగస్వామ్యం లేకుండా అయిపోయింది. మా ప్రజలు బాధపడుతున్నారని ఒక బలమైన కోరిక మనసులో ఉండిపోయింది. మరి ఇటు పరిస్థితుల్లో ప్రజల వైపు మనం ఉండి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ అవసరానికి బలం చేకూరాలని అన్ని సంఘాలు ఒక తాటి మీద ఉండాలని, తెలంగాణ ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతోని అశ్వేశ్వరాలతోటి తెలంగాణ పంటలు బాగుండాలని, పంట పొలాలు పచ్చగా ఉండాలని, చేతివృత్తులు ఏదైతే కోల్పోయిన మా చేతివృత్తులు మళ్ళీ దక్కాలని, మా భూములు ఏదైతే కబ్జా గురైన సహజ వనరులు పూర్తిగా మళ్ళీ మాకే దక్కాలని, మా తెలంగాణ సంపద పూర్తిగా మాకే ఖర్చు పెట్టుకోవాలని, మా ప్రజల బాగు కోసం మేము ఒక హోమం చేస్తున్నాం. జూలై 15 వచ్చే నెల. ఆ హోమంలో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. కవులు, కర్షకులు, మేధావులు, కళాకారులు, తెలంగాణ ప్రజలు, అడ్వకేట్లు, డాక్టరేట్లు, ప్రతి ఒక్కరు ఆ రోజు హోమంలో పాల్గొంటారు. ఆ హోమం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఆ రోజు జరగబోతుంది హోమం. అదొక ధార్మిక కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఆ హోమంలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరు వేడుకుంటున్నా. ఎందుకోసం అంటే అక్కడి నుంచైనా సరే ఈ రాక్షసుల పాలన, ఈ రాక్షసుల యొక్క ఆర్థిక దోపిడీ మంచి దూరం అవుతుంది అని చెప్పి ఆ హోమం సాక్షి వేడుకుంటున్నా. అందుకోసం హోమం చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.